వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. భరణి గారు చాలా ఓపెన్ గా ఆయన ఒపీనియన్స్ చెప్పారు, ఇంక్లూడింగ్ ఎమ్ము. అండ్ ఎమ్ము మీద మాత్రం కోపం లేదు, బట్ ఎమ్ము విషయంలో ఆయన ఒపీనియన్ అదే సేవ్ చేయలేదు కదా, దాని గురించి మాట్లాడారు. శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని మాట్లాడుకుందాము. అండ్ ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుని తర్వాత అందులోకి వెళ్దాము. చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నాగ్ సార్ని చూసి మన సంజన గారు పెళ్లి చూపులకు వచ్చినట్టు ఉందంట, నీకు నాకునా అంట. సో ఇది ఒక మంచి స్టార్టింగ్ ఎపిసోడ్ కానీ అనిపించింది. తర్వాత వీడియో మెసేజ్లు, సంజనాకి మెసేజ్ వస్తే ఆ పిల్లలు ఇద్దరు ఎంత, నాకు ఆ బాబు అయితే నిజంగానే నవ్వట్లేదు. ఆ పెద్ద బాబు, ఆ బాబు నిజంగానే నవ్వట్లేదు. మమ్మీకి బాయ్ చెప్పు అంటే పాప మా పిల్లోడికి నవ్వు రావట్లేదు, తల్లిని మిస్ అవుతున్నాడు. క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈవిడ కనిపెట్టేసింది, బాబు నవ్వట్లేదు అని. నాకు కూడా బాయ్ చెప్పమంటే ఆ పిల్లోడు బాయ్ చెప్పట్లేదు, అంటే మాట రావట్లేదు, ఏడుపు వస్తుంది, అరే ఈ పిల్లోడు అని అనిపించింది. వాళ్ళ మదర్ కదా కనిపెట్టేసి బాబు నవ్వట్లేదు అంది. అంతకు ముందు నేను చూడగానే అనుకున్నాను, అరే ఆ పిల్లోడు నవ్వట్లేదు అని. ఆవిడ ఉన్న సిచ్యువేషన్ వల్ల వచ్చింది కానీ, లేదంటే ఎందుకు, ఆమెకి ఏమన్నా డబ్బులు తక్కువే అన్నానా? సో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, బయట తన విషయంలో ఏదో తప్పు జరిగింది అన్నట్టు. ఏమో మనకు తెలియదు కదా ఏం జరిగిందో, అది ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడ వచ్చింది. కానీ పిల్లల్ని వదిలి రావడం చిన్న విషయం కాదు. దట్టు మరి ఆ 5 months బేబీ, అబ్బా చాలా జాలేసింది. ఇంకా ఆవిడ విపరీతంగా ఏడ్చింది. ఆవిడతో పాటు నేను కూడా ఏడ్చాను. నాకు తెలిసి ఆడియన్స్ చాలా మంది ఏడ్చుంటారు. అది. అండ్ ఆ పెద్ద బాబు నవ్వకుండా బాయ్ చెప్పమంటే నోట్లోంచి మాట రాకుండా చెయ్యి ఊపడము చాలా జాలేసింది. ఏంటో అదే, చాలా మంది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లోనే కష్టాలు ఉంటాయి అని అనుకుంటారు. లేదు, చాలా మంది లైఫ్లో కష్టాలు ఉంటాయి. కొంతమంది ఇలా నవ్వుతూ, ఇప్పుడు సంజన లైఫ్లో కష్టాలు ఉన్నాయి కాబట్టే కదా వచ్చింది, లేదంటే ఎందుకు వస్తుంది, ఆవిడకి అవసరం ఏముంది. బట్ ఎప్పుడు నవ్వుతానే ఉంది కదా, అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సో అది. నెక్స్ట్ డెమాన్కి వీడియో, ఎవరికి ఎలాంటి హింట్స్ రాలేదు, జస్ట్ వీడియోస్ ప్లే చేశారు. నెక్స్ట్ సుమన్కి వీడియో, సంజనాకు వచ్చింది, డెమాన్కి వచ్చింది, సుమన్కి వచ్చింది, అండ్ కళ్యాణ్కి కూడా వచ్చింది అన్నారు. నేను అది కూడా ఎపిసోడ్లో మిస్ అయ్యానా? సో మరి కళ్యాణ్ వీడియో నేను చూడలేదు, రాలేదు కదా కళ్యాణ్కి. కళ్యాణ్ కూడా వచ్చింది అన్నది నిన్న వచ్చింది లీక్స్లో, బట్ ఈ రోజు కనపడలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్ముకి వీడియో వేశారు. తన ఎవరి కోసం అయితే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా పక్క నుంచి మాట్లాడారు. అండ్ డెమాన్ సేవ్ అయినప్పుడు మాత్రం డెమాన్ చాలా టెన్షన్ పడిపోయాడు, తను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడా అని. సో అది క్లియర్గా కనపడింది. బట్ ఆ పిల్లని ఇరికించేశారు. అబ్బా నీకు క్లారిటీ లేదు, నువ్వు రీతుతోనే ఉండాలి అన్నట్టు ఇరికించేశారు. పాపం బలైపోయాడు ఆ పిల్లోడు అక్కడ అని అనిపించింది. ప్యారడీ సాంగ్స్ లో కూడా వీళ్ళిద్దరిని కలిపే పాడాడు. బట్ ప్యారడీ సాంగ్స్ లో తన ప్రతి ఒక్కరి గురించి పాడతా, ప్రతి పాటలోనూ తనూజ ఉంది. తనూజ కోసం పాడిన పాట అందరి పాటల కంటే కూడా నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెటర్ లడ్డు ఇందులో ఎమ్ము తనూజకి తినిపించాడు. సంజన ఏమో రాముకి పెట్టింది. ఆ రీజన్ నాకేం పెద్ద ఎక్కలేదు. కళ్యాణ్ ఏమో డెమాన్కి పెట్టాడు. ఇక్కడ నచ్చింది కళ్యాణ్ డెసిషన్, ఎందుకంటే నేను ఆ ఒక్క రీజన్తో నేను నామినేట్ చేయాలని అనుకోలేదు. సో ఇప్పుడు దొరికింది ఛాన్స్ నా కోపం తీర్చుకోవడానికి, నా ఒపీనియన్ చెప్పుకోవడానికి అని ఇచ్చుకున్నాడు. బాగా అనిపించింది. నెక్స్ట్ ఏమో భరణి గారు సంజనాకి ఇచ్చారు. సంజనాకి ఇచ్చి నేను ఎంత తనతో కలవాలనుకున్నా తను ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఈయన అంటున్నాడు. సేమ్ సంజన కూడా అలాగే అనుకుంటుంది, నేను ఎంత కలవాలనుకున్నా భరణి గారు నాతో కలవట్లేదు, దివ్య వచ్చాక అని చెప్పేసి. దీని గురించి కూడా భరణి గారు బజ్ లో మాట్లాడతారనమాట, అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాము. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ గౌరవ్కి ఇచ్చి ప్రతిదానికి నేను ఏమన్నా చెప్తుంటే కాదు అంటున్నాడు అని అన్నాడు కదా. సేమ్ ఇదే పాయింట్ ఆ రోజు నిన్న కాక మొన్న అనుకుంటా నేను స్టోరీ పెట్టాను. గౌరవ్ ఏం చేస్తున్నాడు తెలుసా, తన పెత్తనం జలాయిస్తున్నాడు, సుమన్ మీద డామినేట్ చేస్తున్నాడు. నేను ఆ రోజే అన్న, ఫస్ట్ డే కెప్టెన్ అయిన రోజు గౌరవ్ కావాలని సుమన్ మీద డామినేషన్ చూపిస్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు, ఈ పిల్లడు పైకి మంచోళ్ళ కనపడుతున్నాడు కానీ అని. ఈ రోజు సుమన్ చెప్పుకున్నాడు, ఎస్ నేను కూడా మొన్న చూసి నేను అనుకున్నా సుమన్ మీద గౌరవ్ పెత్తనం జలాయిస్తున్నాడు అని. సో అది కనీసం ఆయన వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ తనేమో తింగరోనే అన్నాను. సుమన్ హైట్ ఒక్కటి తక్కువ ఉంటుంది అంతే, అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, పర్ఫెక్ట్ గా ఆలోచిస్తాడు. ఏదైనా మాట్లాడుతుంటే కాదు ఈవెన్ నా కెప్టెన్ రూమ్ లో పెట్టేది కూడా ఈయన ఓన్ డెసిషన్ తీసుకొచ్చేసి నేను ఇలా అనుకుంటున్నాను, సో అది చేద్దాము అని చెప్పేసి తన ఓన్ డెసిషన్స్ సుమన్ మీద రుద్దాడు. సో అది నిజంగానే డామినేట్ చేశాడు. నాకు నచ్చలేదు ఆ డామినేషన్, సుమన్ బాగా చెప్పుకున్నాడు అని అనిపించింది. నెక్స్ట్ తనూజ కళ్యాణ్కి ఇచ్చి చాలా మంచిగా చెప్పింది. ఏదైతే నిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత షూటింగ్ కి 1 day గ్యాప్ ఉంది కదా,
నిన్న ఫ్రైడే షూటింగ్ జరిగింది, మళ్ళీ సాటర్డే జరిగింది కదా. ఈ 1 డే గ్యాప్ లో పెద్ద మాట్లాడుకోలేనట్టున్నారు వీళ్ళు. సో కళ్యాణ్ ఇలాగా నాతో మాట్లాడలేదు, అలా అవసరం లేదు, మనం ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, మన ఫ్రెండ్షిప్ ఏంటో ఆడియన్స్ కి తెలుసు, కాబట్టి నువ్వు ఎవరో మూడో వ్యక్తి ఏదో అన్నారని పట్టించుకోకు. సూపర్ అంటే సూపర్ చెప్పింది తనూజ, పర్ఫెక్ట్ గా చెప్పింది. అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి. అండ్ దీనికి ఏదో అక్క తమ్ముడు రిలేషన్స్ ఎవరో పెట్టకండి. ఎందుకు అక్క తమ్ముడే ఫ్రెండ్షిప్ అవ్వాలా? మిగిలిన వాళ్ళు ఎవరో కలిసి ఉండకూడదా? అదేం రూలు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళు అంత క్లియర్ గా ఉన్నారు. క్లియర్ గా ఉన్నప్పుడు అండ్ ప్రతి వాళ్ళకి కళ్యాణ్ చూపులతో అంత ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్ గా ఒకటి మాత్రం నిజం, ఆ పిల్లోడు చూపు మీరు గమనించారో లేదో, ఫస్ట్ డే ఎవరు మన శ్రీముఖిని కలిసినప్పుడు ఫస్ట్ డే కూడా తను ఇలా చూస్తాడు. మేబీ తను చూపు అంతే అయి ఉండొచ్చు కదా. అప్పుడు కూడా శ్రీముఖి అలాగే ఫీల్ అవుతుంది, ఫ్లట్టింగ్ గా అలా చూస్తున్నాడని. మేబీ ఆ పిల్లోడు చూపు అలా అనిపిస్తుందేమో. ఈ రోజు కూడా సోనాక్షి గారు ఏదో అంటుంటే, సోనాక్షి సిన్హా అప్పుడు కూడా ఇలా చూస్తున్నాడు. సో తన చూపే మనకి చూసే వాళ్ళకి ఫ్లట్టింగ్ లా అనిపిస్తుండొచ్చు. అంతే, మనం ఎందుకు ఊరికే జడ్జి చేసేయాలి అవతల వాళ్ళని ఒక్క చూపుని పట్టుకుని. సో అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంక రేపు నుంచి అయితే అలాంటివి ఏముండవు. అండ్ ఇది చాలా బాగా మాట్లాడింది తనూజ. కళ్యాణ్కి ఏదైతే అరే నేను ఇప్పుడు తనూజతో మాట్లాడితే తనూజ నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదా అన్న టెన్షన్ కూడా ఉండుంటది, అందుకు మాట్లాడి ఉండడు. బట్ ఎప్పుడైతే తనూజ ఓపెన్ అప్ అయ్యి లేదమ్మా నాకు నువ్వేంటో తెలుసు, నీకు నేనేంటో తెలుసు, మన ఇద్దరం ఏంటో ఆడియన్స్ కి తెలుసు, కాబట్టి ఎవరో మూడో వ్యక్తి చెప్పింది పట్టించుకోకు అని చెప్పడం చాలా చాలా బాగా నచ్చింది. నేను మొన్న నుంచి ఇదే చెప్తున్నా, తనూజ ఇలా కళ్యాణ్ని బ్యాక్ చేసుకుంటూ రావాలి, అప్పుడే కళ్యాణ్ ప్రెస్ అవుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా కళ్యాణ్ని బ్యాక్ చేయాల్సిందే, ఎందుకంటే చేయాల్సింది అంతే. సో మంచి పని చేసింది తనూజ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సిన వాటిలో ఇంపార్టెంట్ది హైపర్ ఆది అందరికి చాలా చాలా మంచి హింట్స్ వచ్చాడు. తను వచ్చిన ఒక 10 నిమిషాలు మనం అంతా మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకుంటాము. ఇప్పుడు కూడా తన మార్కు చూపించుకున్నాడు. సూర్యవంశం కంటే పెద్దదిలా అయిపోయింది బిగ్ బాస్ ఫ్యామిలీ అని చెప్పేసి, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని చెప్పేసి పాపం ఆయన కూడా బస్సులోకి వచ్చాక భరణి గారు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంటే ఆ బాండ్స్ వల్లే తను ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ బాండ్సే మైనస్ అయ్యాయా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. బట్ శివాజీ గారు కూడా ఇంటర్వ్యూ బాగుంది, మాట్లాడుకుందాం ఇది అవగానే. సో నెక్స్ట్ వచ్చేసి సంజన నీకేం అయిపోయిందమ్మా కనపట్టలేదు, ఒక వీక్ నుంచి కొంచెం ఇంప్రూవ్ అవ్వు అని చెప్పేసి సంజనకు బాగా చెప్పారు. అండ్ రీతుని ఆ విష్ణుప్రియలాగా ఆ అమ్మే మళ్ళీ ఈ అమ్మలాగా వచ్చి పుట్టిందా అని చెప్పేసి. అండ్ ఏం లేదు, బిగ్ బాస్ మాత్రం డెమాను రీతు ఈ లవ్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయారబ్బా. సో ఆ ప్యారడీ సాంగ్ కూడా వాళ్ళిద్దరికి కలిపి పాడించడం, మేబీ ముందే చెప్పుంటారు బీబీ టీమ్, ఆ సాకేత్కి వాళ్ళిద్దరికి కలిపి పాడు అని చెప్తారు, ఉంటాయి అలాంటివి, మేబీ అలా చెప్పుంటారు, అందుకే సాంగ్ కూడా ఇద్దరికి కలిపి పాడారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రీతుకి ఒక అడ్వైజ్ ఇచ్చారు, ఏంటి అంటే ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, అంటే ఫేక్ ఏడు పేడకు, ఎవరినైనా ఓడిస్తే అందరూ నువ్వు గెలిచావని ఫీల్ అవ్వాలి, కానీ కన్నింగ్ గేమ్ ఆడేవు, వేరే వాళ్ళని అదే ఏమంటారు ఫౌల్ గేమ్ ఆడేవు ఇలా అనుకోకూడదు, అది చూసుకుని అంటే ఫౌల్ గేమ్ ఆడకు తల్లి అని చెప్పేసి మంచి సలహా ఇచ్చాడు హైపర్ ఆది అని అనిపించింది. అండ్ ఎమ్ముకి కూడా కొంచెం ఫైర్ ఉండాలి, అంత బాగుంది, ఆ ఫైర్ కూడా చూపించు గేమ్ లో, అది కూడా మంచి అడ్వైజ్. ఎమ్ము ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి తనూజాని, నువ్వు ఎవరి కోసము ఎవరి సపోర్ట్ కోసము ఆలోచించుకో, నీకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా మంచి సలహా ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మన రమ్య పాప ఏంటి అది ఏదో హైపర్ అది ఒపీనియన్ చెప్తుంటే ఆ ఫేసు పెట్టడం కొంచెం అరగంట గా అనిపించింది, నాకు నచ్చలేదు అక్కడ రమ్య. సో నెక్స్ట్ సుమన్ అన్నది, నేను ఆల్రెడీ నిన్న చెప్పా కదా ఇలాగా గోడకి వెళ్ళి సుమన్ అన్న తగిలినా గోడదే తప్పు అంటున్నారు బయట జనాలు, బయట సుమన్ అన్న ప్రపంచం అలా ఉంది అని చెప్పేసి. అవును నిజంగానే ఉంది బయట అలాగే ఉంది. సుమన్ ఆ జెన్యూనిటీ నచ్చేస్తుంది జనాలకి, చాలా రియల్ గా ఉన్నాడు, ఎక్కడా ఎవరితోనూ గేమ్ ఆడలేదు, ఎవరితోనూ గేమ్ ఆడాలనుకోవట్లేదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు సుమన్ అన్న, అందుకు నచ్చుతున్నాడు జనాలకి. సో అది నెక్స్ట్ వచ్చేసి దివ్య, నువ్వు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు, సో నువ్వు ఏడుపు తగ్గించుకుని నీ స్ట్రాంగ్నెస్ చూపించు, నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్, నువ్వు చాలా బాగా ఆడగలవు అని మంచి సలహా ఇచ్చారు. సో భరణి అన్న వెళ్ళిపోయాడు కాబట్టి ఏడుపులు కొంచెం తగ్గుతాయి హౌస్ లో. నెక్స్ట్ వచ్చేసి మాధురి కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్, అంటే నువ్వేం పాజిటివ్ కంటెంట్ ఇవ్వలేదు, బట్ ఈ 1 వీక్ మాత్రం నువ్వు ఇచ్చిన కంటెంట్ అంతా ఎంత కాదు నిజంగానే, అంటే ఇన్ని వీక్స్ ఇచ్చిన దానికంటే నీ 1 వీక్ దిగే కంటెంట్ నిజంగానే ఇచ్చింది, అందుకే రేషన్ మేనేజర్ పట్టుకెళ్ళి ఆమె చేతిలో పెట్టారు, అప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుందని. సో అది అక్కడ దివ్యకు అన్యాయం చేయాలన్న ఉద్దేశం కాదు, రేషన్ మేనేజర్ దివ్య దగ్గర పీక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాధురి నుంచి కంటెంట్ లాగడానికి.
ఆమె నోరేసుకుని అందరి మీద పడిపోతుంది కదా, ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుంది, అప్పుడే కదా టీఆర్పీ రావాలి కదా, టీఆర్పీ రావాలంటే గొడవలు జరగాలి, అందుకు పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. సో అది నెక్స్ట్ ఆయేషాకి నువ్వు ఏదైతే ఫస్ట్ డే చెప్పావో, పొటెన్షియల్ అన్నావు, ఇండివిజువల్ అన్నావు, ఏడుపు అన్నావు, ఈ 3 నీకు 2 రోజుల్లో నీ దగ్గర లేవని తెలిసిపోయింది. సో సినిమా వచ్చి రివ్యూ చెప్పడం ఈజీయే, నువ్వు ఇక్కడ సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. సో నువ్వు నీ గేమ్ ఆడు. సో ఏవైతే నువ్వు వేరే వాళ్ళని అన్నావో అవి నీలో రాకుండా చూసుకో, అప్పుడు కదా నువ్వు స్ట్రాంగ్. బట్ నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, సో నువ్వు కూడా గేమ్ ఆడగలవు అని చెప్పేసి చెప్పారు. మంచి సలహా ఇచ్చాడని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్, నీకు ఇది ఒక కోచింగ్ సెంటర్లా ఉంది, నువ్వు ఇలా తెలుగు నేర్చుకునే లోపు సీజన్ అయిపోద్ది అని చెప్పారు. నెక్స్ట్ సాయికి, నువ్వు వేరే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం వేరు, చాడీలు చెప్పడం వేరు, నువ్వు చెప్పేది చాడీలు చెప్తున్నట్టుంది అని. సో అదే చేస్తున్నాడు తను. ఆయేషా గురించి వచ్చేమో ఇక్కడ నిఖిల్కి చెప్తాడు, నిఖిల్ గురించి వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తాడు, ఆ దివ్య కోసమేమో ఆయేషా దగ్గర పొలాలు పెడతాడు. ఇవి చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్టింగే తన ఆట గురించి తెలియకుండానే నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ పిల్లోడికి. సో ఇదొక్కటి జాగ్రత్త పడాలి. నెక్స్ట్ వచ్చేసి పవరాస్త్ర వచ్చేసి ఎమ్ముని వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తావు అని అడిగారు. అంటే అంతకుముందు భరణి గారు పవరాస్త్ర నీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నాకు ఇమ్మని అడిగాడు కదా, అడిగిన తర్వాత ఇక్కడేమో తిను క్లియర్ గా రాముకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఎమ్ము ఇక్కడ సేఫ్ గేమ్ ఆడలేదు. ఆ సేఫ్ గేమ్ ఆడకపోవడం నాకు నచ్చింది. ఇప్పుడు ఎమ్ము సేఫ్ గేమ్ ఆడాడు అనుకో, ఏమని చెప్పొచ్చు చెప్పనా, సార్ భరణి గారు చాలా స్ట్రాంగ్ సార్, భరణి గారికి ఓటింగ్ ఖచ్చితంగా ఎక్కువ పడి ఉంటుంది సార్, నా లెక్క ప్రకారం రాము ఏ డేంజర్ జోన్ లో ఉండి ఈ రోజు ఎలిమినేట్ అయిపోవచ్చు సార్, అందుకు నేను రాముకి ఇస్తున్నాను సార్ అన్నాడు అనుకో, అది సేఫ్ గేమ్ అయి ఉండేది. అంటే తన మనసులో తనకి రాముకి ఇవ్వాలని ఉంది, భరణి గారికి ఇవ్వకూడదని ఉంది. బట్ పైకి మాత్రం ఆడియన్స్ కి మాత్రం భరణి గారికి ఏదో ఓట్లు పడిపోతున్నాయి, రాముకి ఓట్లు పడట్లేదు, రాముయే ఎలిమినేట్ అవుతాడు కాబట్టి రాముకి ఇచ్చాను అని చెప్తున్నట్టు యాక్ట్ చేసినట్టు అయ్యేది. అలాంటి సేఫ్ గేమ్ ఆడకుండా, సార్ భరణి గారు ఫస్ట్ 2 వీక్స్ ఆడిన గేమ్ ఆ తర్వాత కనపడలేదు, బట్ రాము ఆడుతూనే ఉన్నాడు గేమ్, నేను అందుకు రాముకి ఇస్తున్నానని ఏదైతే చెప్పాడో ఏమో నాకు నచ్చింది. సేఫ్ గేమ్ ఆడకుండా తన ఒపీనియన్ తను చెప్పుకున్నాడు. తన ఇష్టం, తనకు ఎవరు కావాలంటే తను గెలుచుకున్నాడు. తను గెలుచుకున్నాడు, తనకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. భరణి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజు తనూజాది పగలు కొట్టేశారు. ఎందుకు, తనూజాకి వస్తే ఎక్కడ కళ్యాణ్ వాళ్ళ టీంకి యూజ్ చేసేస్తుందని అనుకున్నారు. బట్ ఈ రోజు తనూజా చేతిలో ఉండుంటే మేబీ ఈ రోజు తనూజ భరణి గారిని సేవ్ చేసేది. భరణి అండ్ రాము పక్కన ఉంటే తనూజ భరణికి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇచ్చేది. సో అండ్ నాకేమనిపించిందంటే భరణి గారు బయటకు వచ్చిన తర్వాత కూడా తనూజ మీద అంత పాజిటివ్ ఇంప్రెషన్తో కనపట్లేదు ఆయన. అండ్ బజ్లో మాట్లాడిన మాటలను బట్టి ఆయనకి బయటకు వస్తే గానీ తనూజ ఏంటో అర్థం కాదు ఆయనకి. ఎందుకంటే హౌస్ లో భరణి తనూజ కోసం ఎంత ఏడ్చిందో ఆ ఏడుపంతా నిజం. భరణి గారి మీద తను పెట్టుకున్న ఎఫెక్షన్ నిజం. బయట మనం చూసిన ప్రతిరోజు తనూజాని చూసింది నిజం. ఆ నిజం భరణి గారికి బజ్ ఇంటర్వ్యూలో కూడా తెలియలేదు. ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో కూడా తనూజ గురించి ఏం పాజిటివ్ గా మాట్లాడినట్టు కనపడలేదు. బయటకు వచ్చాక తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ లేదమ్మా, తనూజ వల్ల నీకు ఎలాంటి నష్టం జరగలేదు, దివ్య వల్ల నష్టం జరిగింది, దివ్యతో ఎప్పుడైతే బాండ్ పెట్టుకున్నావో నీకేం పడిపోయింది అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే శివాజీ డైరెక్ట్ గా చెప్పారు అదే విషయం. బట్ దివ్య మీద మాత్రం ఇంకా తనకి చాలా మంచి ఒపీనియన్ ఉంది. దివ్య వల్ల ఎలిమినేట్ అయిపోయినన్న ఫీలింగ్ అయితే తనకు లేదు. సో అది. అండ్ ఇక్కడ ఎమ్ము ఏం చేశాడు, రాముకి యూజ్ చేసుకున్నాడు, తన ఒపీనియన్ తను గెలుచుకున్నాడు. సో నాకు ఎమ్ము రాముకి ఇవ్వడం తప్పని అనిపించలేదు. బట్ ఇదే విషయం అక్కడ బజ్ ఇంటర్వ్యూలో ఇలాగా ఎమ్ము మీకు ఇవ్వలేదు కదా, నీ ఒపీనియన్ ఏంటంటే చాలా స్మార్ట్ మూవ్ వేసాడు, నేను స్ట్రాంగ్ అనుకున్నాడు, నేను హౌస్ లో ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు, గేమ్ ఆడాడు, అందుకే నాకు ఇవ్వకుండా రాముకి ఇచ్చాడు అని చెప్పేసి భరణి గారు అంటాడు అనమాట. మేబీ ఆడుండొచ్చు, గేమ్ అయినా ఆడుండొచ్చు, తప్పేముంది, ఆడతారు. మరీ ఏమి ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ లేదు కదా. ఇప్పుడు దివ్య భరణి గారు ఎలాగో, ఇమ్ము సంజన ఎలాగో, అలాగా ఇమ్ము భరణి గారు కాదు కదా. పోనీ అంత మంచి బాండ్ ఉంటే, ఇప్పుడు భరణి గారి ప్లేస్ లో ఏ తనూజాయో ఉండి రాము ఉండుంటే ఇమ్ము తనూజాకి యూజ్ చేయకుండా రాముకి యూజ్ చేస్తే తప్పయ్యేది. అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరితోనూ కూడా పెద్ద ఎక్కువ బాండ్ లేదు ఇమ్ముకి. సో ఎవరికి ఇచ్చుకున్నా తన ఇష్టం, తన ప్రిఫరెన్స్. తను గెలుచుకున్నాడు, తను ఇచ్చుకున్నాడు. ఆ రోజు కూడా ఇమ్ము చాలా తెలివిగా రాముని పిలుచుకుని ఉన్నాడు అనుకో. లాస్ట్ రౌండ్ ఏది ఆ పవరాస్త్ర గెలిచే రౌండ్ రాముని పిలుచుంటుంటే రాము ఏం చేసేవాడు, ఎమ్ము తీసి భరణికి పవరాస్త్ర వచ్చేలా చేసేవాడు. బట్ ఇక్కడ ఏం చేశారు, కళ్యాణ్ పిలిచాడు. కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ ఏం చేశాడు, ఎమ్ముకు వచ్చేలా చేశాడు. సో అది చాలా తెలివిగా ఆడుకుని తెచ్చుకున్నాడు అది ఎమ్ము. అండ్ భరణి గారు తెలివి తక్కువగా ఆడుకుని పోగొట్టుకున్నారు. తనూజ తీయకుండా ఉంటే బాగుండేది. ఆ రౌండ్ లో తనూజాని పీకేశారు. సో ఎప్పుడైతే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఎమ్ము షాక్ అయ్యాడు. అంటే నేను రాముకి ఇచ్చాను బట్ యూజ్ అవ్వలేదు కదా, యువతల ఈయన కదా ఎలిమినేట్ అయింది, షాక్ అయ్యాడు తను. అండ్ సారీ కూడా చెప్పాడు. తనూజ మాత్రం ఏడుస్తూనే ఉంది. దివ్య కూడా ఏడుస్తుంది.
దివ్య కూడా ఏడుస్తుంది. దివ్య ఏడుపు కూడా అబద్ధమని అనలేం, పెట్టుకుంది పాపం. మా అమ్మాయి కూడా ఎఫెక్షన్ పెట్టుకుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి బట్ తనూజని మాత్రం దూరం పెట్టాడు. ఇది ప్రతి దాంట్లో క్లియర్గా అర్థమైంది. అండ్ ఏమో వచ్చేసి సారీ అన్నా నేను మీకు ఇవ్వలేకపోయినందుకు అని సారీ చెప్పాడు. ఈయన కూడా స్పోర్టివ్ గానే తీసుకున్నారు భరణి గారు, ఏం కోపం పెట్టేసుకోలేదు. ఈవెన్ బస్ ఇంటర్వ్యూలో కూడా ఎమ్మో మీద కోపం పెట్టుకుని మాట్లాడలేదు. జస్ట్ ఇది తన స్ట్రాటజీ అయ్యి ఉంటారు అని మాత్రమే భరణి గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ తనుజ, నువ్వు ఎవరిని ట్రస్ట్ చేయకు, నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్పారు. దివ్య కూడా అదే చెప్పారు. ఇక్కడ కూడా డెమాన్ గురించి మాట్లాడారు, సారీ చెప్పారు కదా. సేమ్ బస్సులో కూడా ఈయనకి డెమాన్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అది డెమాన్ అర్థం చేసుకోలేకపోయాడు, ఈయనకి మాత్రం చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ బజ్ ఇంటర్వ్యూలో ఇంటింటి రామాయణం సీరియల్ చూపించాడు. ఈయన హౌస్ లో గేమ్ ఆడతారని పంపితే ఈయన ఇంటింటి రామాయణం సీరియల్ చూపించాడు. బట్ ప్రేక్షకులు ఆల్రెడీ ఆ సీరియల్ చూసారు కాబట్టి భరణి గారిని బయటికి పంపేశారు అని చెప్పేసి బజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. స్వీట్స్ ఇచ్చారు, దీవాలి కదా స్వీట్స్ తిందాము అని ఒక స్వీట్ ఇచ్చి బాగుందా సార్ అని అడిగారు. ఆ తర్వాత ఇంకో స్వీట్ ఇచ్చి ఇది సార్ మీ కూతురు తనూజాది, మళ్ళీ ఇంకో స్వీట్ ఇచ్చి ఇది మీ చెల్లి దివ్యాది, అండ్ ఇంకో స్వీట్ ఇచ్చి ఇది మీ తమ్ముడు రాముది, అండ్ ఇంకో స్వీట్ ఇచ్చి ఇది మీ అన్నయ్య సుమన్ది. సో ఇలాగా మేము ఎలా ఉందంటే కుటుంబం అన్నగారి కుటుంబం అని పాట పాడుకున్నట్టు అయింది. అండ్ ఫైనల్ గా మీ పరిస్థితి ఏంటంటే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నీది, ఆ టైప్ అయిపోయింది మీ సిచ్యువేషన్ అని పాట పాడి చెప్పారనమాట. అండ్ మీరు గేమ్ ఆడతారని హౌస్ పెడితే గేమ్ ఆడకుండా బాండింగ్స్ లో ఇరుక్కుపోయారు, అదే మీ మైనస్ అని చెప్పేసి శివాజీ గారు అంటారనమాట. లేదు నేను ఆడాను, నేను చాలా బాగా ఆడాను అని చెప్పేసి భరణి గారు అంటే మరి ఎందుకు కెప్టెన్ అవ్వలేదు అంటే లేదు ఇలాగ ఎమ్మో అండ్ నేను ఆ రౌండ్ లో ఉన్నప్పుడు అందరూ నన్ను టార్గెట్ చేశారు. సో ఆ రౌండ్ లో నేను అలా ఓడిపోయాను, లేదంటే అప్పుడు కెప్టెన్ అయ్యేవాడిని. అండ్ నేను ఇలాగ రాముని కెప్టెన్ చేశాను. అండ్ లాస్ట్ వీక్ దివ్య అండ్ నేను కలిసి చాలా బాగా ఆడాము. సో ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత అండ్ నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, తనూజ అండ్ దివ్య మీరు శివాజీ అంటారు తనూజ అండ్ దివ్య, తనూజ ఫీల్ అవుతుందేమో ఏం చేస్తే, దివ్య ఇలా చేస్తే ఫీల్ అవుతుందేమో, ఈ బాండింగ్ మధ్య ఇరుక్కుపోయి మీరు గేమ్ ఆడలేకపోయారు అని చెప్పేసి శివాజీ గారు అంటారనమాట. అంటే లేదు నేను అనుకున్నాను ఇక నుంచి ఈ వీక్ నుంచి, ఎందుకంటే లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు కాబట్టి ఈ వీక్ నుంచి ఇలా తనూజాకి సపోర్ట్ చేయాలి లేదా దివ్యాకి సపోర్ట్ చేయాలి ఇలాంటి మైండ్ సెట్ తో కాకుండా నా ఓన్ గేమ్ ఆడుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. బట్ నా ఆట స్టార్ట్ అవ్వకుండానే నేను ఎలిమినేట్ అయిపోయాను అని చెప్తారనమాట. అండ్ శివాజీ ఏమంటారంటే మీరు చేసిన మిస్టేక్ ఎక్కడో తెలుసా, మీరు చేసిన మిస్టేక్ మీ గ్రాఫ్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, మీరు ఫస్ట్ తనూజాతో బాగా ఉన్నారు, బట్ దివ్య వచ్చిన తర్వాత మీలో ఒక చేంజ్ వచ్చింది. దివ్య ఎప్పుడైతే మిమ్మల్ని టాప్ లో పెట్టిందో మీరు ములగ చెట్టు ఎక్కేశారు. ములగ చెట్టు ఎక్కేసి ఇంకా మీరు ఒక రకమైన మాయలో పడిపోయారు, ఇంక నేనే విన్ అవుతాను అన్నట్టు అలా వెళ్ళిపోయారు. అది మీకు మైనస్ అయింది. లైట్ 2 days 2 weeks లో ఎలా తెలుస్తుంది బయట విన్నింగ్ లూజింగ్ అని మీరు ఆ రోజు అనుకుని ఉంటే ఈ రోజు మీరు హౌస్ లో ఉండేవారు, బయట ఉండేవారు కాదు. బట్ మీరు ఆ రోజు ఆ మాటలకి మొలగ చెట్టు ఎక్కేయడం, గేమ్ మొత్తం పక్కన పెట్టేసి ఈ బాండింగ్స్ లో పడిపోయారు అని చెప్పేసి శివాజీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు రేలంగ్ మామయ్యలాగా హౌస్ లో అందరికంటే పెద్ద అవడం వల్ల మీరు ఏదో హౌస్ అందరికి ఒక పెద్దలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. అది మీ గేమ్ కి మైనస్ అయిపోయింది. అది మైనస్ అవుతుందని మీరు ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదా అని చెప్పేసి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది మైనస్ అవుతుందని. నేను ఒక పెద్దోళ్ళలాగా నేను అందరికీ సలహాలు ఇవ్వాలి ఎలా అని అనుకున్నాను అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు సంజన కోసం ఎందుకు సాక్రిఫైస్ చేశారు, ఆ బాక్స్ మీకు అంత ఇంపార్టెన్స్ అయినప్పుడు అంటే, ఒకటి సంజన ఆ రోజు ఎలిమినేట్ అయితే అది చూసి జాలిపడి చేశాను. 2 ఎమ్మో కోసం చేశాను. ఎమ్మో తిను వెళ్ళిపోయిన తర్వాత నాకు మా అమ్మని చూసుకున్నాను సంజనాలో, ప్రతిరోజు ఆవిడ ఒళ్ళో పడుకుని ఏడ్చేదాన్ని అని చాలా చాలా బాధపడిపోయాడు. ఆ బాధ ఒకటి రీజన్. అండ్ ఆవిడని చూసి కూడా జాలేసింది. ఈ 2 రీజన్స్ తో తీసుకున్నానంటే మరి అదే ఎమ్ము ఇప్పుడు మీకు సపోర్ట్ చేయలేదు కదా, ఇవ్వలేదు కదా మీకు పౌరాస్త్ర అంటే అంటారు ఆయన తన గేమ్ ఆడాడు, ఒక స్మార్ట్ మూవ్ అది, నేను హౌస్ లో ఉండకూడదని అనుకున్నాడు తను, ఇది తప్పలేదు తన గేమ్ అన్నట్టే చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి October 27th నేను ఆ బాక్స్ ఓపెన్ చేయాలని అనుకున్నాను అని చెప్పేసి భరణి గారు అంటారు. ఏంటి అంత స్పెషల్ ఏంటి October 27th అంటే, ఆ రోజు మా గురువు గారు నాగబాబు బర్త్డే. సో ఆ రోజు నేను ఆ బాక్స్ ఓపెన్ చేయాలని అనుకున్నాను, బట్ సంజన కోసం ముందు ఓపెన్ చేశాను అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏమంటారంటే, నేను
అలా అనుకోకపోతే ఎలా అనుకుంటాను అంటే ఇదొకటి అడుగుతారు శివాజీ. ఇలాగా మీరేమన్నారంటే మిమ్మల్ని ఎవరు నామినేట్ చేస్తున్నారో వాళ్ళే ఎలిమినేట్ అయిపోతున్నారని మీరు ఫీల్ అవుతున్నారు హౌస్‌లో. బట్ అలాంటిది ఏమీ లేదు. మీరు మీ గురించి చాలా ఎక్కువ ఊహించుకున్నారు హౌస్‌లో ఉండి అంటే, మరి ఊహించుకోకపోతే ఏం చేయను. దివ్య మట్టుకొచ్చి దివ్య కూడా టాప్‌లో పెట్టిందా? నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా నిఖిల్ అన్నాడంట మీరు నా థ్రెట్ అని చెప్పాడంట. గౌరవ్ కూడా అలాగే చెప్పాడు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా అలాగే చెప్పేటప్పటికి నేను అలా అనుకున్నాను. అండ్ నేను గేమ్ బాగా ఆడుతున్నాను అనుకున్నాను కానీ ఇలా బాండ్స్ నాకు మైనస్ అయిపోతాయి అని అనుకోలేదు. నేను ఆ బాండ్స్ని పక్క పెడదాం అనుకునే లోపు బయటకు వచ్చేసాను అని చెప్పుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఆడిన గేమ్లో నేను 2 విషయాల్లో ఫీల్ అవుతున్నా. ఒకటి ఏదైతే పరుపు టాస్క్లో నాకంటే ముందు డెమాన్ కంటే ముందు నేను పడిపోయాను. సో ఆ రౌండ్లో నేను అవుట్ అవ్వాల్సింది. అనవసరంగా డెమాన్ నామినేషన్స్ లోకి వెళ్ళాడు. ఆ రౌండ్ లో నేను అవుట్ అవ్వాల్సింది. అది ఒకటి మిస్టేక్. యాక్చువల్ గా అది భరణి గారి మిస్టేక్స్ కాదు, అది సంచాలక్స్ తీసుకున్న డెసిషన్. 2 శ్రీజాని అలా తొయ్యకుండా ఉండాల్సింది. ఇది నేను చేసిన మిస్టేక్ అంటే నాగ్ సార్ కాదు శివాజీ గారు అంటారు శ్రీజ విషయం మీకు చాలా మైనస్ అయింది. ఒకటి ఆ బెడ్ మీద నుంచి తోయడం, ఒకటి అక్కడ కూడా మీరు బాండింగ్స్ వల్లే తను తోసారు. ఇక్కడ కూడా మీకు బాండింగ్స్ మైనస్ అయింది. వేరే వాళ్ళతో బాండింగ్స్ ఉండడం వల్ల మీరు శ్రీజాని తోయాలనుకున్నారు, అది మీకు మైనస్ అయిపోయింది అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ పెట్టేసుకుని లాస్ట్ వీక్ ఆ అమ్మాయి విషయంలో మాట్లాడి మీకు నెగిటివ్గా వెళ్ళాయి. అదే సోఫాలో కూర్చున్నప్పుడు ఆ కూర్చోవడం ఏంటి, చిరాకు ఎత్తుతుంది సమ్మన్నారు కదా. సో ఆ మాటలు మీకు నెగిటివ్ అయ్యాయి. యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ నుంచే ఈయనకి ఈ 2-3 నెగిటివిటీస్ ఉన్నాయి. అంతకుముందు జస్ట్ బాండింగ్ సేఫ్ గేమర్ తప్ప ఏం లేదు. అండ్ ఇప్పుడు కూడా ఆయనకి ఏం పెద్ద నెగిటివిటీ లేదు. ఈ సేఫ్ గేమర్ అన్నది తప్ప ఒక్కటి ఆ పరుపు మీద నుంచి తోయడం, ఆ సోఫాలో కూర్చున్నప్పుడు అలా అనడం, అంతే. అంతకుమించి పెద్ద నెగిటివిటీ లేదు. అండ్ ఇంకోటి ఏమంటారంటే ఇలా అంటున్నారు మీరు, శ్రీజ నన్ను ఎన్ని మాటలు అన్నదంటే మ్యానిపులేటర్ అన్నది, లయ్యర్ అన్నది. అండ్ ఎందుకంటే ఆ ఏవి కూడా చూసుకుని వెళ్ళారు కదా, ఆ ఏవిలో కూడా శ్రీజ అన్న మాటలు ఉంటది. మీరు ఒక లయ్యరు, మీరు ఒక మ్యానిపులేటర్. సో ఇన్ని మాటలు అన్నది తను. అండ్ నేను తిరిగి ఆ రీజన్తో తనని నామినేట్ చేయలేదు. ఆ రీజన్తో నన్ను తిరిగి నామినేట్ చేయాలని కూడా నాకు అనిపించలేదు. అది నేను అన్నట్టు ఆయన చెప్పుకుంటారనమాట. అప్పుడు ఇంకా నాగ్ సార్ ఏమంటారంటే నాగ్ సార్ వచ్చేస్తుంది నాకు. శివాజీ గారు ఇంకోటి ఏమంటారంటే సంజన మీద అరుపులు కూడా మీకు నెగిటివ్ అయింది. సంజన మీద ఎందుకు అలా అరిచారు? అంతకుముందు భరణి వేరేలా ఉన్నారు, బట్ సంజన మీద అరిచినప్పుడు అది లాస్ట్ వీక్ నామినేషన్లో వేరేలా ఉన్నారు, ఎందుకు అరిచారు అని చెప్పండి. నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంది. నేను తనకి హెల్ప్ చేసి ఉన్నాను కదా, తను హ్యూమానిటీ అంటుంది. అండ్ రాముని నేనేదో పప్పెట్లాగా వాడుకున్నాను అని అంటుంది. సో నాకు నచ్చక అలా గరిచాను అంటే అదే మీకు మైనస్ అయింది. ఇంతకు ముందు నేను మేము అలా చూడలేదు అని చెప్పేసి శివాజీ గారు అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ప్లస్ ఏంటో నా మైనస్ ఏంటో చెప్పండి అని చెప్పేసి భరణి గారు అడిగితే, నీ ప్లస్ ఫిజికల్ టాస్క్లు, నీ మైనస్ బాండింగ్స్ అని చెప్తారనమాట. అదే కదా నేను ఇంకా నాకు అర్థమైంది బాండింగ్స్ వల్ల నాకు నెగిటివ్ అవుతుందని. సో నేను నా గేమ్ ఆడుకుందాం అనుకున్నా, ఈలోపు బయటకు వచ్చేసానని. నెక్స్ట్ అంటారు మీకు అసలు రీతుతో దివ్య మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అంటే, లేదు సార్ దివ్య రీతుకి ఆ పూల్ టాస్క్ లో హెల్ప్ చేసింది. ఆ నెక్స్ట్ డేనే రీతు దివ్యాన్ని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాకు అది నచ్చలేదు. అండ్ నన్ను కూడా ఒక సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది, దివ్యాన్ని కూడా ఒక సిల్లీ రీజన్ తో నామినేట్ చేసింది. సో అందుకు నాకు అలా చేసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు అని అనాలనిపించింది. అంటే అసలు మీకు ఎందుకండి, మనకెందుకు? వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మీరు ఆడుకోవాలి కదా. దివ్యకి తెలీదా మాట్లాడాలా మాట్లాడకూడదా అని? మీరు ఎందుకు కంట్రోల్ పెట్టుకోవాలని అనుకున్నారు అంటే, నాకు అలా అనిపించింది, అప్పుడు చెప్పాలనిపించింది అంటే అదే మీకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి అంటారనమాట శివాజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు తనుజ ఆల్రెడీ కూతురుగా ఒక మంచి బాండ్ ఉంది కదా, ఆ టైంలో మీరు దివ్య వచ్చిన తర్వాత తనుజాను వదిలేశారు అన్నట్టు మాట్లాడితే దానికి ఏమంటారంటే, ఇప్పుడు దివ్య వచ్చే టైంకి తనుజాతో నేను ఎప్పుడు మాట్లాడాలనుకున్నా తనుజ చుట్టూ 2-3 ఉండేవాళ్ళు. డెమాన్, కళ్యాణ్, ఇమ్ము ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. ఆ టైంలో దివ్య హౌస్ లోకి వచ్చింది. అండ్ ఎవరైతే ఒక కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ రోజు అందరూ నాకు ఎగనిస్ట్ ఉంటే దివ్య నన్ను సపోర్ట్ చేసింది. అప్పుడు నాకు దివ్య మీద ఒక మంచి ఫీలింగ్ వచ్చింది, ఆ రకంగా మా మధ్య బాండింగ్ వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీవాళి ఈ ఫైర్ క్రాకర్స్ అవన్నీ ఇచ్చి ఎవరికి ఏది ఇవ్వాలి చెప్పండి అని చెప్పేసి శివాజీ గారు అడిగితే,
చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి ఎవరికి ఇస్తావంటే ఇంకెవరు మా చచ్చర పిడుగు రాముకి ఇస్తాను అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటం బాంబు. ఆటం బాంబు ఇంకెవరికి ఇస్తా? దివ్య. నోరు ఎత్తిందంటే ఒక్కొక్కరికి అవతల నోరు మూసేయాల్సిందే. సో దివ్య అని చెప్పి దివ్యకి ఇస్తారు. నెక్స్ట్ 1000 వాలా ఎవరికి ఇస్తామంటే ఎమ్ముకి ఇస్తాను అంటారు. ఎమ్ము హౌస్ లో ఉండడం చాలా అవసరం అని చెప్పేసి అంటే అదేంటి కొంప ముంచినాడులే ఎమ్ము అని చెప్పేసి శివాజీ గారు అంటే నా కొంప ముంచాడు, బట్ ఆడియన్స్ కి ఎమ్ము అవసరం. పాజిటివ్ గానే ఉన్నారు పాపం. ఎమ్ము మీద కోపం ఏం లేదు, జస్ట్ ఒపీనియన్ చెప్పారు. నా కొంప ముంచాడు కానీ ఆయన హౌస్ కి అవసరం అన్నట్టు మంచిదే ఇచ్చారు. తనుజాకి ఎందుకు ఇవ్వలేదు? నాకేమనిపించింది అంటే, లేకపోతే నేను మిస్ అయితే చెప్పండి, ఒక్కోసారి ఏమవుతుందంటే సడన్ గా నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఆ టీవీ దగ్గర నుంచి అలా వెళ్ళి ఇలా వచ్చేలోపు ఏవో కొంపలు అంటుకుపోతాయి. అలా కొంపలు అంటుకుపోయి తనుజాకి ఏదైనా ఇచ్చుంటే చెప్పండి. నేను చూసిన దాంట్లో తనుజాకి ఇవ్వలేదు. అదేంటి తనుజాకి ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటే, అక్కడ పెట్టిన క్రాకర్స్ లో ఒక్కటి కూడా తనుజాకి సెట్ అవ్వదు అనుకున్నారా ఏంటి నా, లేదా తనుజాని మొత్తం మర్చిపోయారా అని అనిపించింది. అండ్ భూచక్రం వచ్చేసి ఒకళ్ళు చుట్టే తిరుగుతాడు డెమాన్, సో అక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి డెమాన్కి ఇస్తే శివాజీ గారు అంటారు రీతు చక్రం అది అంటే. ఆ తర్వాత రాకెట్ అని ఇంకోటి వస్తుంది. రాకెట్ గురించి వచ్చేటప్పటికి లేదు నేను ఇంతకు ముందు భూచక్రం ఇచ్చాను కదా, అది రీతుకి ఇద్దాము, రీతు డెమాన్ చుట్టూ తిరుగుతుంది, రాకెట్ డెమాన్కి ఇద్దాము. ఎందుకంటే డెమాన్కి ఒక్క విషయం, ఒక ఫైర్ అంటించాలి. ఏంటి, నువ్వు రీతుకి దూరంగా ఉండి నీ ఆట ఆడుకో అని ఒక ఫైర్ అంటిస్తే టాప్ 5 లో ఉంటాడు డెమాన్. అంత మంచి ప్లేయర్, బట్ రీతు దగ్గర స్టక్ అయిపోయాడు. ఈ ఒక్క సలహా ఎవరైనా డెమాన్కి ఇస్తే బాగుండు. అంటే రీతు పోతే డెమాన్ గేమ్ ఇంప్రూవ్ అవుద్ది, టాప్ 5 లో ఉంటుంది అంటున్నారు. అంటే అవును, రీతు ఎలిమినేట్ అయిపోతే డెమాన్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అంటారనమాట. మరి ఇదే మాట హౌస్ లో చెప్పుండాల్సింది కదా అంటే, అంత క్లోజ్నెస్ లేదు అన్నట్టు అంటారనమాట. ఈయనకి డెమాన్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది కానీ అది వీళ్ళిద్దరికి కనెక్ట్ అవ్వలేదు. అంటే ఈయన అలా కనెక్ట్ అయ్యేలాగా డెమాన్ కి చెప్పలేకపోయారో ఏమైందో గానీ ఇక్కడ మాత్రం డెమాన్ గురించి ఇంత బాగా మాట్లాడతారు. అండ్ కాకర పువ్వొత్తి అంటే ఒక ఫ్రెండ్లీగా మనకి హట్ అవ్వకుండానే అది వెలుగుతూ వస్తూ ఉంటది, ఒక ఫ్రెండ్లీ అన్నట్టు చెప్పండి అంటే, నేను కళ్యాణ్కి ఇస్తాను అంటే, అదేంటి మీకు కళ్యాణ్కి పడదు కదా అని శివాజీ అడిగితే, లేదు నాకు ఈరోజు అర్థమైంది కదా కళ్యాణ్ ఫ్రెండ్లీ ఉంటాడు, సో నేను కళ్యాణ్కి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇస్తారు. నెక్స్ట్ తుసు బాంబు ఎవరు అంటే, తుసు బాంబు ఇంకెవరు, సంజన అని చెప్పేసి సంజనాకి ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అంతే అయిపోతుంది, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఈసారి బస్సు చాలా సింపుల్ గా తేల్చేస్తున్నారు, జస్ట్ క్వశ్చన్స్ అడగడం అలా ఇంటర్వ్యూ సింపుల్ గా అయిపోతుంది. ఇక నుంచి అయిపోయింది, గేమ్ అయిపోయింది, మీరు గేమ్ నుంచి బయటకు వచ్చేసారు, ఇక నుంచి మీ ఫ్యూచర్ చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంటర్వ్యూ ఫినిష్ చేస్తారనమాట. సో ఇది జరిగింది. సో అది ఎపిసోడ్ లో ఎమ్ము డెసిషన్ మీకు ఎలా అనిపించింది? ఎమ్ము బన్నీ గారికి ఇచ్చి ఉండాల్సిందని మీలో ఎవరికైనా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నామినేషన్స్ ఆల్రెడీ హౌస్ లో అయిపోయాయి, మాధురి గారు నామినేషన్స్ లోకి రాలేదు. సో ఇంకా ఫుల్ నామినేషన్స్ లిస్ట్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి నా దగ్గరికి రాలేదు. వచ్చేసి ఈ వీడియో అవ్వగానే నేను మీకు ఆ వీడియో పెడతా, ఈలోపు మీరు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఒక లైక్ సబ్స్క్రైబ్ అడగట్లేదు, ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. టాటా బై బై.